హాయ్ అందరికీ నమస్కారం. రామ్ గోపాల్ వర్మ మనందరికీ తెలిసిన దర్శకుడే. ఒక వికృత రూపానికి ఒక పరాకాష్ట రామ్ గోపాల్ వర్మ అని చెప్పచ్చు. రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఒంగోలు జిల్లా మద్దిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు తీసుకున్నారు. గతంలో 3 ఏళ్ల క్రితం కూడా ఈయన కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు పోలీసులు తీసుకోలేదు అని చెప్తున్నాడు ఆయన. పలు దఫాలుగా ప్రయత్నించిన మీదట ఈ ప్రభుత్వం వచ్చిన మీదట మాత్రమే పోలీసులు కేసు తీసుకోవటం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గతంలో వ్యూహం అనే సినిమా, శపథం అనే సినిమా ఇవి తీసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని చాలా వికృతంగా చూపించి ఒక రకంగా విలన్లుగా, మరొక రకంగా కమెడియన్లుగా చూపించి ఒక వికృతానందం పొందిన వ్యక్తి. ఆయన ఆ సినిమాలు తీయటానికి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా కూడా ఆ రోజు ఫిల్మ్ నగర్లో కాస్త హల్చల్ చేసింది వార్త. అంటే 3 కోట్లు కేవలం ఒక్క విజిట్లో 3 కోట్లు తెచ్చుకున్నారు. మిగతా కేవలం అది అడ్వాన్స్ మాత్రమే, మిగతా డబ్బులు కూడా తర్వాత ఆయనకు అందాయి అని చెప్పేసి ఫిల్మ్ నగర్ టాక్. అయితే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారిని విచారిస్తే గనక ఆయన వెనక ఎవరున్నారు, ఎవరు ఆయనతోటి ఈ సినిమాలు తీయించారు, ఎవరు ప్రోత్సాహం, ఎవరు ప్రొడ్యూసు చేశారు ఈ సినిమాలు అనేది కూడా అన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో రామ్ గోపాల్ వర్మకు కొంత భయం పట్టుకున్నది. సో మొన్న పోలీసులు ఆయనకు నోటీస్ ఇవ్వటం, ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం, ఈ కేసు కొట్టేయాలని హైకోర్టును కోరటం, కానీ హైకోర్టు ససేమిరా నిరాకరించడం జరిగిపోయింది. వాస్తవానికి ఇవాళ 19వ తారీఖు ఇవాళ ఆయన ఒంగోలులో సిఐ ఎదుట హాజరు కావాలి. అయితే హాజరు మినహాయింపు నుంచి నాకు హాజరు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి కోర్టులో కూడా కోరారు. దానికి కూడా కోర్టు అంగీకరించలేదు. మీరు పోలీసులతోనే మాట్లాడుకోవాలని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ హాజరు కావాల్సి ఉండగా రామ్ గోపాల్ వర్మ హాజరు కాకుండా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారట. మరొక 4 రోజులు నాకు సమయం ఇవ్వండి, ఇస్తే వచ్చి హాజరవుతానని చెప్పారట. దీని మీద న్యాయ నిపుణులతో కూడా మాట్లాడాను. సహజంగా ఇలాంటి అవకాశం ఈ మధ్యకాలంలో కోర్టు ఇచ్చింది. అంటే న్యాయస్థానాలు ఈ అవకాశాన్ని ఇచ్చినాయి. ఇంతకుముందు అయితే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ సాక్ష్యం ఉంటే చేయొచ్చు. ఇట్లా ఇంతకుముందు అయితే వెళ్ళి ఆయన లాయర్ ఎవరొకళ్ళు వెళ్ళి దానికి సంబంధించి ఒక రిక్వెజిషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేసి ఇవ్వాల్సి వచ్చేది. ఇవాళ అలా ఏమీ లేకుండా ఒక వాట్సాప్ సందేశం ద్వారా నేను ఇలా రాలేకపోతున్నాను కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల, కాబట్టి దయచేసి మరొక 4 రోజులు నాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోరిన మీదట పోలీసులు కూడా అంగీకరించారని చెప్తున్నారు. మరి ఇదే కొనసాగుద్దా అంటే ఒకసారి కొనసాగుతుంది, 2 సార్లు కొనసాగుతుంది, 3వసారి మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలి. 3వసారికి హాజరు కానట్టయితే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా పెట్టాలి, ఎందుకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో పాటుగా ఆయనకు ఇంకొక అవకాశం కూడా ఉంది. లాయర్ని పంపించి లాయర్ని ఆయన హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. లాయర్తో మేము సాటిస్ఫై కాలేదు, రామ్ గోపాల్ వర్మనే రావాలి ఇక్కడికని పోలీసులు కోరితే ఆయన చేసేది ఏమీ లేదు, స్వయంగా ఆయన హాజరు కావాల్సిందే. ఏదేమైనా 30 రోజులు డ్రాగ్ చేయగలుగుతాడు. ఆ తర్వాత ఖచ్చితంగా డ్రాగ్ చేసే అవకాశం లేదు. ఆయన పోలీసుల ముందు హాజరు కావాల్సిందే. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తే రామ్ గోపాల్ వర్మతో పోయేది కాదు ఇది. రామ్ గోపాల్ వర్మకు ఏ రకంగా డబ్బులు ముట్టినాయి, ఎందుకు ఇచ్చారు, ఏ కోణంలో ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఏం సినిమా తీయమన్నారు, ఎందుకు తీశారు, మార్ఫింగ్ అంటే ఒక సోషల్ మీడియాలో కూడా నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ముగ్గురిని కూడా ఆడవాళ్ల ముఖాలతోటి మార్ఫింగ్ చేసి చీరలు కట్టిన ఫోటో పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. సో కాబట్టి రామ్ గోపాల్ వర్మ కొంతవరకు ఆయన ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేసే అవకాశం ఉంది. రామ్ గోపాల్ వర్మ కర్మ కాలింది అని చెప్పుకోవాలి మనం. సో డెఫినెట్గా పోలీసులు బహుశా కొంత ఆలస్యం కావచ్చేమో కానీ ఆయన బెండు తీయటం అయితే ఖాయంగా కనబడుతోంది.